రవి అనేవాడు తాను చూడగలిగేది, తాకగలిగేది మాత్రమే నమ్మే మనిషి. మూఢనమ్మకాలు, పాతకాలపు కట్టుకథలంటే అతనికి ఏ మాత్రం సహనం లేదు. నా నాయనమ్మ తన వీలునామాలో అతనికి ఒక చిన్న అలంకారమైన అద్దాన్ని వదిలిపెట్టినప్పుడు దాన్ని మర్యాదగా స్వీకరించాడు. కానీ అందులో ప్రత్యేకమేమీ లేదనుకున్నాడు. ఆ రాత్రి అంత్యక్రియల అలసటతో, రోజంతటి భావోద్వేగపు భారంతో మామూలు రాత్రులలాగే నిద్రపోయాడు. మరుసటి ఉదయం రోజూలాగే రవి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. షేవ్ చేసుకోవడానికి, జుట్టు దువ్వుకోవడానికి అద్దం దగ్గరకు నడిచాడు. అది ఆలోచించాల్సిన అవసరం లేనంత అలవాటైన పని. ఆ రోజు ఎలాంటి సంఘటన లేకుండా గడిచిపోయింది. సమావేశాలు, ఈమెయిళ్లు, ఒక సహోద్యోగితో భోజనం. అదంతా పూర్తిగా మామూలు రోజే. ఆ సాయంత్రం రవి అలసిపోయి ఆకలితో ఇంటికి తిరిగొచ్చాడు. ఒక సాధారణ రాత్రి భోజనం వండుకుని వంటగది బల్ల దగ్గర ఒంటరిగా తింటూ ఫోన్లో స్క్రోల్ చేస్తున్నాడు. భోజనం తర్వాత పళ్ళు తోముకుని కాస్త నిద్రపోదామనుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే ఒక సమావేశం ఉంది. అతని సరిగ్గా అదే పైజమా వేసుకుని, అతని సరిగ్గా అదే భంగిమలో నిలబడ్డ అద్దంలోని ఆకారం ఒక చెయ్యి నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా ఊపింది. రవి ఊపిరి గొంతులోనే బిగుసుకుపోయింది. నిలబడుతూ వెనక్కి తూలాడు. అతని కళ్ళు మాత్రం అద్దాన్ని వదలలేదు. కదలని ఆ ప్రతిబింబాన్ని చూస్తూ రవి గుండె దడదడలాడింది. నెమ్మదిగా తనను తాను బలవంతం చేసి చెయ్యి పైకి ఎత్తాడు. ప్రతిబింబం చెయ్యి కిందికి దించింది. అతని ప్రతిబింబం తల పక్కకు వంచి, రవి భయానికి సరిపోని ఒక భావంతో అతన్ని పరిశీలించింది. దానికి బదులు అది ఆసక్తిగా కనిపించింది. దాదాపు సరదాగా. మళ్ళీ అద్దం వైపు తిరిగాడు. అక్కడ అతని ప్రతిబింబం ఇప్పుడు మామూలుగా నిలబడి, తల పక్కకు వంచి, కళ్లకు చేరని చిరునవ్వుతో అతన్ని గమనిస్తోంది. రవి చేతులు వణికాయి. నెమ్మదిగా అద్దం వైపు చెయ్యి చాచాడు. అతని వేళ్లు అద్దాన్ని తాకకముందే రవి చటుక్కున చెయ్యి వెనక్కి లాగేసుకున్నాడు. తనను కమ్మేసిన భయాన్ని అతను వివరించలేకపోయాడు. తర్కాన్ని మించిన ఒక పురాతనమైన, మూలమైన భయం అది. అద్దం దగ్గర నుంచి కొన్ని అడుగులు వెనక్కి వేసి, మంచంపై కూర్చుని బరువుగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇది అసాధ్యం. బహుశా నాయనమ్మ మరణపు ఒత్తిడి ఏదో భ్రాంతిని రేకెత్తించిందేమో. అద్దానికి ముఖం తిప్పి మంచంపై వాలిపోయి మనసును శాంతపరచుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి అది అనుభవమవుతోంది. వెనకాల అద్దం ఉనికి బరువు, ఎవరో గమనిస్తున్న అనుభూతి. పడకగది కట్టెల మీదుగా బలహీనమైన సూర్యకాంతి జారుతూ ఉదయం వచ్చింది. రవి కళ్ళు తెరిచాడు. ఒక క్షణం పాటు ముందు రాత్రి జరిగిన సంఘటనలు ఒక కలలా అనిపించాయి. స్పష్టంగా ఉన్న అవాస్తవంగా. జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా అద్దాన్ని తప్పించుకుంటూ మంచం దిగాడు. ఆఫీస్కు బయలుదేరే సమయానికి అదంతా ఒత్తిడో, అలసటో లేదా తాత్కాలికమైన మానసిక లోపమో అని దాదాపు తనను తాను నమ్మించుకున్నాడు. ఆఫీసులో అసాధారణమైన తీవ్రతతో సమావేశాలకు హాజరవుతూ, ఈమెయిళ్లకు జవాబిస్తూ తన పనుల్లో మునిగిపోయాడు. తన ఆలోచనలతో ఒంటరిగా ఉండటం కంటే బిజీగా ఉండటం సురక్షితంగా అనిపించింది. కానీ ఆ సాయంత్రం రవి తన ఇంటికి తిరిగొచ్చినప్పుడు తప్పించుకోవడం ఎప్పటికీ సాగదని అతనికి తెలిసిపోయింది. జరిగిన దాన్ని ఎదుర్కోవాల్సిందే. ధైర్యం కూడగట్టుకుని నెమ్మదిగా పడగది తలుపు తెరిచాడు. తరిగిపోతున్న పగటి వెలుగులో అద్దం యథాతథంగా గోడకు వేలాడుతోంది. అలంకారంగా, మసకబారి, అమాయకంగా కనిపిస్తూ. అతని ప్రతిబింబం పూర్తిగా నిశ్చలంగా, పూర్తిగా మామూలుగా నిలబడింది. అతనికి ఉపశమనపు వెల్లువ తాకింది. తానిది ఊహించుకున్నాడు. ఏ రహస్యమూ లేదు. ఇంతలో అతని ప్రతిబింబం నవ్వింది. ఏదో మేల్కొంటున్నట్టుగా, కలవరపెట్టే నిదానంతో ముఖమంతా పరుచుకున్న ఒక నవ్వు. రవి తడబడుతూ వెనక్కి తూలాడు, చిన్నగా రొప్పుతూ ఊపిరి తీసుకుంటూ. రవి సొంత ముఖం భయంతో మెలిపడిపోతున్నా, ప్రతిబింబపు నవ్వు మాత్రం దాని ముఖంపై స్థిరంగా నిలిచిపోయింది. అతను వెనక్కి తిరిగి హాలులోకి పరిగెత్తాడు. పడకగది తలుపును వెనకాల ఒక్క ఉదుటున బాదేసి మూసేశాడు. కానీ లోలోపల వీటిలో ఏదీ నిజం కాదని రవికి తెలుసు. ఆ అద్దంతో ఏదో తేడా ఉంది. మూలంగా, అసాధ్యంగా ఏదో తప్పు జరిగింది. దాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడు. కిందికి దించి పగలగొట్టి, తగలబెట్టి పారేయాలని. కానీ ఒక వింత సంశయం అతన్ని ఆపేసింది. అద్దం పగిలినప్పుడు లోపలి దానిది తప్పించుకుపోతే? ఆ రాత్రి రవి తన హాలులోనే ఉండిపోయాడు. దీపాలు వెలిగించి, శబ్దం, మనస్సును మళ్లించడం కోసం టీవీ ఆడిస్తూ. ఎక్కడా తన ప్రతిబింబం చూడటానికి నిరాకరించాడు. కిటికీల్లో కానీ, ఫోన్ నల్లటి తెరలో కానీ, నున్నటి తలాల్లో కానీ. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పడకగది నుంచి ఒక శబ్దం వినిపించింది. ఏదో నేలపై ఈడ్చబడుతున్నట్టుగా మెల్లని రాపిడి. రవి కళ్ళు టక్కున తెరుచుకున్నాయి. శబ్దం కొనసాగింది. పద్ధతిగా, ఓపికగా. అతని చేతులు సోఫా చేయిమీద ఎంతగా బిగుసుకుపోయాయంటే వేళ్ల మడతలు తెల్లబడ్డాయి. రాపిడి ఆగిపోయింది. నిశ్శబ్దం తిరిగొచ్చింది. కానీ అది ముందటి కంటే ఘోరమైన నిశ్శబ్దమొక ఉనికితో నిండిన నిశ్శబ్దం. రవి జేబులో ఫోన్ గుయ్యమంది. అతను ఉలిక్కిపడ్డాడు. బాగున్నావా అని అడుగుతూ అతని తల్లి నుంచి సందేశం. బాగానే ఉన్నానని తిరిగి మెసేజ్ చేశాడు. ప్రతి పదమూ ఒక అబద్ధంలా అనిపించిన. సూర్యుడు సరిగ్గా ఉదయించగానే రాత్రంతా అతన్ని కమ్మేసిన భయంకరమైన ఆందోళన కాస్త తగ్గింది. పగటి వెలుగు ఏదో రక్షణ ఇస్తున్నట్టు అనిపించింది. ఉదయం 6 గంటలకు రవి స్నానం చేసి, దుస్తులు వేసుకుని, మరో పనిదినానికి సిద్ధమవుతూ, యాంత్రికంగా కదులుతూ,
జవాబులు వెతకాల్సి ఉంది. ఆఫీసులో శాపగ్రస్త అద్దాల గురించి, అతీంద్రియ వస్తువుల గురించి ఏదైనా ప్రస్తావన దొరుకుతుందేమో అని రవి భోజన విరామంలో తన ఆఫీసు కంప్యూటర్లో ఇంటర్నెట్ గాలించాడు. ఫలితాలు ఎక్కువగా జానపద కథలు, కల్పనలే. ఉపయోగపడేదేమీ లేదు. అతని పరిస్థితిని వివరించేదేమీ లేదు. దాన్ని ఉద్దేశపూర్వకంగా అతనికి ఇచ్చుంటే. ఆ ఆలోచన అతని వెన్నులో వణుకు పుట్టించింది. సాయంత్రం తల్లికి ఫోన్ చేసి నాయనమ్మ జీవితం గురించి, ఆమె నమ్మకాల గురించి, ప్రవర్తనల గురించి జాగ్రత్తగా అడిగాడు. ఫోన్ పట్టుకున్న రవి చేతులు చల్లబడ్డాయి. ఫోన్ పెట్టేశాక ఈ సమాచారాన్ని జీర్ణించుకుంటూ రవి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తన నాయనమ్మ అసంతృప్తితో ఉండేది. 2 దశాబ్దాలు ఏకాంతంలో బతికింది. దిగాక తనదైన బుద్ధి, తనదైన సంకల్పం కలిగినట్టు అనిపించే ఒక అద్దాన్ని అతనికి ఇచ్చింది. ఆమె నివసించిన చోటును చూడాల్సిందే. తల్లి ఇచ్చిన తాళంతో లోపలికి వెళ్లి శోధించడం మొదలుపెట్టాడు. చాలా గదులు సాదాసీదాగా, స్వచ్ఛంగా, తక్కువ సామానుతో ఉన్నాయి. కాని ప్రధాన పడగదిలో అతని ఊపిరిని బిగబట్టే ఒకటి కనిపించింది. గోడంతా అద్దాలు. కనీసం 12. అన్ని వేర్వేరు పరిమాణాలు, చట్రాలతో, వేర్వేరు కోణాల్లో వేలాడుతూ. అద్దాలను మరింత దగ్గరగా పరిశీలిస్తున్న కొద్దీ రవి గుండె వేగంగా కొట్టుకుంది. వాటిలో ఒకదానిలో ఆ గది కాని ప్రతిబింబం కనిపించింది. కుటీరం గోడల వెలుపల లేని, సూర్యకాంతితో ప్రకాశించే ఒక తోటను అది చూపించింది. మరొకదానిలో తన పక్కన నిలబడి, ఎలాంటి నీడ పడకుండా, తన కదలికలకు సరిపోని ఒక ఆకారం కనిపించింది. అలాంటి ఒకదాన్ని ఆమె అతనికి ఇచ్చింది. చనిపోకముందు ఏదైనా అతని అద్దంలో బంధించిందా? లేక ఉద్దేశపూర్వకంగానే ఏదో అతని అద్దంలో బంధించిందా? ఆమె ఏం చేసిందో, ఎందుకు దాన్ని అతనికి అప్పగించిందో వివరించగల డైరీలు, నోట్లు, ఏదైనా సరే వెతుకుతూ, ఇప్పుడు మరింత తడబడుతూ కుటీరమంతా తిరిగాడు. పడకగది బల్లలోని తాళం వేసిన సొరుగులో అవి దొరికాయతోలుతో కట్టిన డైరీల వరుస, నాయనమ్మ జాగ్రత్తగా రాసిన చేతిరాతతో నిండినవి. ఆమె మరణానికి కేవలం 3 నెలల ముందటి తేదీ గల తాజా డైరీని తెరిచాడు. ఆ రాతలు తొందరపాటు, నిస్సహాయమైన చేతిరాతతో ఉన్నాయి. నేను చూసినప్పుడల్లా అవి పెరిగిపోతాయి. నేను నిద్రపోవడం మానేశాను. అద్దాలు కప్పేసినా అవి కనిపిస్తాయి కాబట్టి కళ్ళు మూసుకోలేను. చివరిది గత వారం బయటకొచ్చింది. చల్లటి పొగల అది నా భుజం గుండా దాటడం అనుభవమైంది. ఇది ఇప్పుడు నాలో ఉందనుకుంటున్నాను. నేను వాటిలాగే అవుతున్నాననుకుంటున్నాను. దీన్ని ఆపాల్సిందే. దీన్ని ఎవరికైనా అప్పగించాల్సిందే. ఆ డైరీ తనను కాల్చేసినట్టు రవి దాన్ని కింద పడేశాడు. తన నాయనమ్మ అది ప్రమాదకరమని తెలిసి ఉద్దేశపూర్వకంగానే తనకు అద్దాన్ని ఇచ్చింది. ఏదో దాంట్లో బంధించి, ఒక శాపంలా, ఒక రోగంలా దాన్ని అతనికి అప్పగించింది. ఆ గ్రహింపు ఎంత ముంచెత్తేదిగా ఉందంటే అతనికి శారీరకంగా అనారోగ్యంగా అనిపించింది. తాత చనిపోయాక ఆమె అద్దాలు సేకరించడం మొదలుపెట్టింది. వాటిని ప్రాచీన వస్తు దుకాణాల్లో, ఆస్తి అమ్మకాల్లో దొరకబుచ్చుకుంటూ, వివరించలేని ఏదో వాటి వైపు ఆమెను లాగుతూ. మొదట్లో చిన్న చిన్న విషయాలే గమనించింది. వాస్తవానికి సరిగ్గా సరిపోని ప్రతిబింబాలు, అద్దంలో సూక్ష్మమైన తేడాలు. రవి కుటీరం వదిలి దిగ్భ్రాంతిలో నగరానికి తిరిగి కారు నడిపాడు. ఆలోచించాల్సిందే. తనకు ఏం జరుగుతోందో అర్థం చేసుకుని దాన్ని ఆపే మార్గం కనుగొనాల్సిందే. అద్దం అతనికి ఇవ్వబడింది, నిజమే. కానీ అది ఇంకా అతన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు. అతను చేయగలిగేదేదో ఉండి తీరాలి. అద్దంలోని ఆ వస్తువు ఇప్పుడు తన నాయనమ్మేనా, లేక అది ఆమెను పూర్తిగా మింగేసిందా అని ఆలోచించాడు. రాత్రి తనను తాను బలవంతం చేసి పడకగది తలుపు తెరిచి అద్దాన్ని నేరుగా ఎదుర్కొన్నాడు. చివరికి మాట్లాడినప్పుడు రవి గొంతు బొంగురుగా వచ్చింది. నువ్వెవరివి? ప్రతిబింబపు నవ్వు మరింత విప్పారింది. ఎవరైనా మరీ ఎక్కువసేపు చూసినప్పుడు పుట్టేదాన్ని నేను. నువ్వు చూడటానికి నిరాకరించే నీలోని భాగాన్ని నేను. అతని అరచేయి అద్దాన్ని తాకిన క్షణాన విద్యుత్తులాంటిది తన శరీరమంతా ప్రవహించడం అనుభవమైంది. చిత్రాలు అతని మనసులోకి ముంచెత్తాయివతిగా. తన నాయనమ్మ ఒక అద్దంలో చూసి తనను భయపెట్టే ఏదో చూడటం, వాటిని అర్థం చేసుకోవాలని అద్దాలు సేకరించడం, వ్యామోహంలో పడటం, స్వాధీనమైపోవడం. అతను ఊపిరి బిగబట్టి అద్దం నుంచి చెయ్యి చటుక్కున లాగేసుకున్నాడు. సంబంధం తెగిపోయింది. కానీ తెలిసిన జ్ఞానం మాత్రం మిగిలింది. ఇప్పుడు అతనికి అర్థమైంది. అద్దాలు బాహ్య శక్తుల చేత స్వాధీనమైనవి కావు. అవి చైతన్యపు చీకటి కోణాల్లోకి తెరిచిన కిటికీలు, నీడలో ఉండే ఆత్మభాగాలు, దుఃఖం, నిరాశలను మేసే భాగాలు. అద్దాన్ని ధ్వంసం చేయడం వల్ల ప్రయోజనం లేదని రవికి ఒక భయంకరమైన స్పష్టతతో అర్థమైంది. నీలో భాగమైన దాన్ని నువ్వు ధ్వంసం చేయలేవు. అద్దం కేవలం ఒక సాధనం, ఒక కేంద్ర బిందువు. తర్వాతి కొన్ని రోజులు రవి తన ఇంటి నుంచి బయటకు అరుదుగానే వెళ్ళాడు. తన ఆఫీస్కు ఫోన్ చేసి అనారోగ్యమని చెప్పాడు. అది కొంతవరకు నిజమే. నన్ను వెంటాడే జ్ఞానం వల్ల శారీరకంగా బలహీనంగా అనిపించింది. అద్దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ తప్పించుకోవడం వ్యర్థ ప్రయత్నమే. అతను కదలనప్పుడు అది కదిలేది. అతను పలకని మాటలను అది నోటితో పలికేది. తనకు, అద్దాల్లోని వస్తువుకు నడుమ హద్దు చెరిగిపోతోంది. అద్దం అతన్ని యాదృచ్ఛికంగా ఎంచుకోలేదని అతనికి అర్థమైంది. అతని నాయనమ్మ రక్తం అతని నరాల్లో ప్రవహిస్తోంది. ఏ ధోరణి, ఏ చీకటి ఆమెను పిలిచిందో అది అతన్ని కూడా పిలిచింది. కుటీరంలో దాచిన మరిన్ని డైరీలు దొరికాయి. అవి తన తాత మరణానికి ముందు అతనివి.
తన తాత కూడా అద్దాలంటే మంత్రముగ్ధుడై ఉండేవాడు. అయితే వాటి గురించి వేరుగా రాశాడు. అతను అద్దాలను మన ఇతర రూపాలకు తెరిచిన ద్వారాలు, ప్రతిబింబాలు కాదు, ప్రత్యామ్నాయాలు. నువ్వు అయ్యుండగలిగే వ్యక్తి. నువ్వు చేయని ఎంపికలు. అతని తాత చివరి రాత మరణానికి కొద్ది ముందు రాసింది. ఇలా ఉంది: అద్దం నిన్ను నువ్వు ఉన్నట్టు కాదు, నీ ముసుగుల కింద నువ్వు నిజంగా ఎలా ఉంటావో భయపడే విధంగా చూపిస్తుందని నేను గ్రహించాను. సత్యాన్ని భరించలేని మనలాంటి వారికి అద్దం తప్పించుకోవడానికి ఒక మార్గంగా మారుతుంది. ఆ చివరి రాత తేదీ తన తాత ఒక నదిలో ఈత ప్రమాదంలో మునిగి చనిపోయిన రోజుకు ముందు రోజే. ఆ ప్రమాదం ఎవరికీ అర్థం కాలేదు, ఎందుకంటే అతను నిపుణుడైన ఈతగాడు. ఆ మాటలు చదివాక రవి చాలాసేపు కదలకుండా కూర్చున్నాడు. తన తాత యాదృచ్ఛికంగా మునగలేదు. అద్దం అతన్ని స్వాధీనం చేసుకుంది. అతను అవతలి వైపుకు వెళ్లాలని ఎంచుకున్నాడు, తప్పించుకోవడాన్ని ఎంచుకున్నాడు. కానీ ఆమె దానికి బదులు ప్రపంచాల నడుమ చిక్కుకుపోయింది. ఇక్కడ పూర్తిగా లేక, అక్కడ పూర్తిగా లేక, అద్దానికి రెండు వైపులా ఎరుకతో విశ్రాంతి తీసుకోలేక. ఇప్పుడు అదే వారసత్వం రవికి సంక్రమించింది. అతన్ని వెంటాడిన ప్రశ్న సరళమైనది: తన తాత చేసిన ఎంపికనే అతను చేస్తాడా? ఒకప్పుడు అతని ప్రతిబింబంగా ఉన్న జీవి ఇప్పుడు పూర్తిగా నిశ్చలంగా నిలబడి అనంతమైన ఓపికతో అతన్ని గమనిస్తోంది. ఆ మొదటి భయంకర రాత్రి ఊపిన అదే చెయ్యిని అభివాదంగా ఒక చెయ్యి ఎత్తింది. రవి మళ్లీ అద్దం వైపు చెయ్యి చాచగా అతని చెయ్యి వణికింది. ఈసారి ఆ సంజ్ఞలో భయం లేదు, కేవలం ఎముకల్లోకి దిగిన అలసట, తప్పనిది అని లొంగిపోవడం మాత్రమే. తన నాయనమ్మ దాంతో పోరాడటానికి ప్రయత్నించి తన బాధను మాత్రమే పొడిగించుకుంది. తన తాత దాన్ని అంగీకరించి శాంతి పొందాడు. బహుశా అదే సమాధానమేమో. ఆ కీచు శబ్దం ఒక కత్తిలా ఆ క్షణాన్ని చీల్చింది. మంత్రం తెగిపోగా అతను తడబడుతూ వెనక్కి తూలాడు. స్పీకర్ గుండా తల్లి స్వరం వచ్చింది: రవి, ఎక్కడున్నావు? రోజులుగా నీ నుంచి వార్తలేదు. కంగారుగా ఉంది. నీకు ఒంట్లో బాగాలేదా? మరుసటి రోజు చూడటానికి వస్తానని తల్లికి మాట ఇచ్చి ఫోన్ పెట్టేశాక రవి లోపల ఏదో మారినట్టు అనిపించింది. అద్దం లాగుడు కాస్త బలహీనమైంది. ప్రమాదం తొలగిపోయినందుకు కాదు, అది ఇంకా అక్కడే ఓపికగా శాశ్వతంగా ఉంది. కానీ తాను ఒంటరివాడిని కానని తనకు గుర్తు చేయబడింది కాబట్టి. అతని తల్లి అద్దానికి ఈ వైపున ఉంది. రాత్రి మిగిలిన భాగమంతా తన ఇంట్లో అటు ఇటు తిరుగుతూ తన తాత డైరీల నుంచి తాను నేర్చుకున్న దాని గురించి ఆలోచిస్తూ గడిపాడు. అద్దం నిన్ను నువ్వు నిజంగా ఎలా ఉంటావో భయపడే విధంగా చూపిస్తుందని తాత రాశాడు. దానికి విరుద్ధం కూడా నిజమైతే, చూడటానికి నిరాకరించగలిగితే. తెల్లవారుజామున రవి తన ప్రణాళికను మొదలుపెట్టాడు. తన ఇల్లంతా తిరిగి ప్రతి అద్దాన్ని, ప్రతి ప్రతిబింబించే తలాన్ని గుడ్డతో, టేపుతో, మందపాటి కాగితంతో కప్పేశాడు. అప్పుడు తనకి అర్థమైంది: అద్దం కేవలం చీకటిని బంధించడం కాదు, చీకటికి రూపమివ్వడానికి అది ఒక తలాన్ని, ఒక ప్రతిబింబ బిందువును కోరుతుంది. ప్రతిబింబం లేకుండా ఆ జీవికి శక్తి తక్కువ. తర్వాతి వారాల పాటు రవి తనను తాను బలవంతం చేసి మళ్లీ జీవితంలో పాల్గొనడం మొదలుపెట్టాడు. తాము ఒక జీవ ప్రమాదపు వస్తువును ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లకు చెప్పాడు. ఒక రకంగా అది నిజమే. కానీ అద్దాలు కప్పడం శాశ్వత పరిష్కారం కాదని రవికి త్వరలోనే అర్థమైంది. తాను చూడటానికి నిరాకరించినంత మాత్రాన తనకు సంక్రమించిన చీకటి అదృశ్యం కాలేదు. అది అతనిలోనే ఉండిపోయింది. ఓపికగా ఒక బలహీన క్షణం కోసం వేచి, కొన్ని రాత్రులు చీకటిలో తన ప్రతిబింబం కదులుతుండగా చూసే పీడకలల నుంచి మేల్కొనేవాడు. వీలైనంత వరకు అద్దాలను, ప్రతిబింబించే తలాలను తప్పించుకుంటూనే ఉన్నాడు. కానీ వాటిని పూర్తిగా తప్పించుకోలేకపోయాడు. ప్రతిసారి తన ప్రతిబింబం ఒక మెరుపులా కనిపించినప్పుడు దుకాణం కిటికీలో, కాఫీ మేకరు నున్నటి క్రోమ్లో, తన ల్యాప్టాప్ నల్లటి తెరలో అక్కడ ఆ ఉనికిని అనుభూతి చెందేవాడు. మనిస్తూ వేచి. నెలలు గడిచే కొద్దీ రవి తన సొంత ప్రవర్తనలో మార్పులను గమనించడం మొదలుపెట్టాడు. తాను ఎలా అక్కడకు వచ్చానో గుర్తులేకుండానే కప్పిన అద్దాల ముందు నిలబడి ఉండేవాడు. నా డైరీలో అతని చేతిరాత ఒక్కోసారి మారిపోయేది. తాను రాసినట్టు ఏ గుర్తు లేని పదాలు రాసి ఉండేవి. డాక్టర్ను చూడమని, ఎవరితోనైనా మాట్లాడమని ప్రాధేయపడింది. అతను నిరాకరించాడు. జరుగుతున్నది ఎలా వివరించగలడు? తన కుటుంబం శాపగ్రస్తమని, అద్దాల్లో ఏదో నివసిస్తూ నిరాశను మేస్తుందని, అది తనలో రోజురోజుకు బలంగా ఎదుగుతుండటాన్ని తాను అనుభూతి చెందగలనని. తనకు, ప్రతిబింబానికి నడుమ హద్దు మసకబారిపోతోంది. ఒక సాయంత్రం నిస్సహాయంగా మార్గాలన్నీ తరిగిపోతుండగా రవి తన నాయనమ్మ నివసించిన కుటీరానికి తిరిగి కారు నడిపాడు. మరుసటి వారం దాన్ని కూల్చివేయడానికి నిర్ణయించారు. ఖాళీ అద్దాల గోడ ఉన్న ప్రధాన పడగదిలోకి అడుగుపెట్టగానే తన మనసులోని ఒత్తిడి దాదాపు భరించలేనంతగా తీవ్రమవ్వడం అనుభవమైంది. అద్దాలు లేకపోవడం వాటి ఉనికి కంటే ఏదోలా ఘోరంగా ఉంది. గోడలే అద్దాలై అంతులేని అదృశ్యమైన చీకటిని ప్రతిబింబిస్తున్నట్టుగా ఉంది. కళ్ళు మూసుకుని శ్వాసను స్థిరపరచుకోవడానికి ప్రయత్నించాడు. అద్దాలు వేలాడిన చోటు వెనకాల గోడ చెక్కలో చెక్కబడి తన నాయనమ్మ చేతిరాతలో మాటలు తప్పించుకోవడం లేదు, అంగీకారం మాత్రమే ఉంది. అద్దం వెనకాలది ఒక చొరబాటుదారు కాదు, అది నీలోని అత్యంత నిజాయితీగల భాగం. అది సత్యాన్ని చూసే నీలోని భాగం. ఆ మాటలు కళ్ల ముందు మసకబారే వరకు రవి వాటిని తేరిపార చూశాడు. తన నాయనమ్మ చెప్పింది నిజమే.
అద్దంలోని ఆ శక్తి పోరాడి ఓడించగల ఏదో బాహ్య దయ్యం కాదు. ప్రతిఘటించడానికి, దాచుకోవడానికి, కప్పి తప్పించుకోవడానికి పడే ఆ పెనుగులాటే ప్రతిబింబానికి శక్తినిచ్చేది. తాను పోరాడిన ప్రతిసారీ దాన్ని బలపరిచాడు. తాను నిరాకరించిన ప్రతిసారీ అది మరింత నిజంగా మారింది. దానికి బదులు దాన్ని తాను అంగీకరిస్తే, చీకటి లేదని నటించడం మానేసి దానితో సహజీవనం చేయడం నేర్చుకుంటే, కొత్త దృఢ సంకల్పంతో రవి ఇంటికి కారు నడిపాడు. తానేం చేయాలో ఇప్పుడతనికి అర్థమైంది. తన ఇంట్లో కప్పిన అద్దాలు, ప్రతిబింబం పట్ల నిస్సహాయ తప్పించుకోవడమివి అతన్ని రక్షించడం లేదు. అవి అతని బాధను పొడిగిస్తున్నాయి. అద్దాన్ని పూర్తిగా ఎదుర్కోవాల్సిందే. భయపడుతున్నాడు. కానీ ఇప్పుడది వేరే రకమైన భయం, పారిపోయేవాడి భయం కాదు. ఇష్టపూర్వకంగా రూపాంతరంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నవాడి భయం. పడకగదిలో నల్లటి గుడ్డతో కప్పిన అద్దాన్ని సమీపించి నెమ్మదిగా, జాగ్రత్తగా టేపును, కప్పును ఒలిచేశాడు. అలంకారమైన ఇత్తడి చట్రం ముందు బయటపడింది, వెన్నెలను ప్రతిబింబిస్తూ. ప్రపంచం కోసం తాను నటించే రూపం కాదు. అసలైన రవి తన సందేహాలు, చీకటి, క్రూరత్వపు సామర్థ్యం, నిజమైన కరుణ, భయం, బలం అన్నీ ఒకేసారి. నెలల తర్వాత మొదటిసారి రవి ముఖం తిప్పుకోలేదు. అద్దం ముందు నిలబడి తనను తాను నిజంగా చూసుకున్నాడు. ప్రపంచానికి చూపే వృత్తిపరమైన రూపం కాదు. తల్లి ముందు ప్రదర్శించే రూపం కాదు. తన శరీరంలో నివసించే అసలైన వ్యక్తిని. తన నొప్పిని చూశాడు. తన గాయాలను చూశాడు. ప్రతిబింబం తనలో భాగమే, నిజమే. చీకటి తనలో భాగమే, నిజమే. కానీ అది తనను పూర్తిగా నిర్వచించలేదు. దాన్ని తాను మింగబడకుండానే అంగీకరించగలడు. దానికి లొంగకుండానే దాన్ని స్వీకరించగలడు. తర్వాతి రోజుల్లో రవిలో ఏదో మూలంగా మారింది. తాను మోసిన భారం దిగిపోయింది. తన మనసులోని నిరంతర ఒత్తిడి తగ్గింది. చొరబడే ఆలోచనలు, గమనించబడుతున్న అనుభూతి, తన ప్రతిబింబపు స్వయంచాలిత కదలికలు అన్నీ సద్దుమణిగాయి. తన ఇంట్లోని మిగతా అద్దాలను ఒక్కొక్కటిగా తెరవడం మొదలుపెట్టాడు. తన సొంత చీకటిని నువ్వు నిజంగా అంగీకరించాక అది భయం కలిగించడం మానేస్తుందని కనుగొన్నాడు. అది కేవలం నువ్వు ఎలా ఉన్నావో దానిలో భాగమైపోతుంది. అద్దాలు ఇక అతనికి ఒక జీవిని చూపలేదు. అవి అతన్నే చూపాయి. అసంపూర్ణుడిని, లోపభూయిష్ఠుడిని, గొప్ప దయకు, చిల్లర క్రూరత్వానికి సమర్థుడిని. కానీ అత్యంత కీలకమైన పరీక్ష కొన్ని వారాల తర్వాత వచ్చింది. రవి విందు కోసం తల్లి ఇంటికి తిరిగొచ్చి ఆమె పాత ఫోటో ఆల్బంలు తిరిగేస్తుండగా చూశాడు. యువకుడిగా సంతోషం, చైతన్యం వెదజల్లుతున్న తన తాత ఫోటోలు చూపింది. ఆ చివరి చిత్రంలో అతని తాత కళ్ళు కెమెరాను దాటి, ప్రస్తుత క్షణాన్ని దాటి, పూర్తిగా వేరే దేని వైపో చూస్తున్నట్టు అనిపించాయి. రవి ఆ ఫోటోను చాలాసేపు చూశాడు. ఇప్పుడు తనకి తన తాత ఎంపిక అర్థమైంది. అద్దంలో తప్పించుకోవడాన్ని వెతకడానికి అతన్ని నడిపిన నిరాశ అర్థమైంది. రవి తన తల్లి వైపు చూసి అంతా చెప్పేశాడు. అద్దం గురించి, చీకటి గురించి, తరతరాలుగా సాగుతున్న కుటుంబ శాపం గురించి వివరించాడు. నా తాత డైరీల గురించి, నాయనమ్మ పతనం గురించి వివరించాడు. కుటీరంలో తాను తెలుసుకున్నది, ఇటీవలి వారాల్లో తాను గ్రహించింది వివరించాడు. ఆపై అతని చెయ్యి పట్టుకుని తనకెప్పుడూ తెలియని ఒకటి చెప్పింది. నీ తాత మునిగి చనిపోలేదు. అది జరిగినప్పుడు నేను చిన్నపిల్లనే, కానీ నాకు గుర్తుంది. అతను ఉద్దేశపూర్వకంగానే ఆ నదిలోకి నడిచాడు. నీ నాయనమ్మకు తెలుసు. అతన్ని కాపాడటానికి అన్నీ ప్రయత్నించింది, కానీ ఆమె చేయలేకపోయింది. మన కుటుంబంలో మరెవరూ దీన్ని భరించాల్సిన అవసరం రాకుండా చూడాలని కోరుకుంది. ఆ క్షణంలో రవికి పజిల్లోని చివరి ముక్క అర్థమైంది. తన నాయనమ్మ తనను శపించలేదు. తనను హెచ్చరించడానికి ప్రయత్నించింది. దాన్ని ఇవ్వడం ద్వారా, తాను దాన్ని ఎదుర్కొనేలా చూడటం ద్వారా, తన తాతను మింగేసి, తనను దాదాపు మింగేసిన చక్రాన్ని ఛేదించే అవకాశాన్ని అతనికి ఇచ్చింది. తాను ఆఖరిసారిగా కుటీరానికి తిరిగి వెళ్తానని తల్లికి చెప్పాడు. నా తాత, నాయనమ్మ భరించిన దాన్ని గౌరవించడానికి, తాను పూర్తిగా బతకాలన్న తన నిర్ణయాన్ని, తన లోపాలను అంగీకరిస్తూ, కానీ వాటిచేత నిర్వచించబడకుండా ఉండాలన్న నిర్ణయాన్ని గుర్తుగా చిన్న ఆచారం చేయాలనుకున్నాడు. కుటీరం వద్ద, దాన్ని కూల్చివేయడానికి ముందు రోజు చివరి సాయంత్రం, ఒకప్పుడు అద్దాలన్నీ వేలాడిన ఖాళీ ప్రధాన పడకగదిలో రవి నిలబడ్డాడు. నాతో పాటు ఒక చిన్న లాంతరు, ఒక డైరీ తప్ప ఏమీ తీసుకురాలేదు. నింపబడటం కోసం వేచి ఉన్న ఖాళీ పేజీలు. గది మధ్యలో నేలపై కూర్చుని డైరీ తెరిచాడు. ఆపై రాయడం మొదలుపెట్టాడు. తన నాయనమ్మకు రాశాడు. తనను తాను కాపాడుకోలేకపోయినా అతన్ని కాపాడే ప్రయత్నం చేసినందుకు, ఆమె త్యాగానికి కృతజ్ఞతలు తెలుపుతూ. నా భవిష్యత్తు ఆత్మకు రాశాడు. తనలో నివసించే వెలుగు, చీకటి రెండింటినీ గౌరవిస్తానని, తాను కాని దానిగా ఇక ఎన్నడూ నటించనని, తమ సొంత నీడలను మోసే ఇతరుల పట్ల కరుణ చూపుతానని వాగ్దానం చేస్తూ. రాస్తుండగా శాపపు పట్టులోని చివరి అవశేషాలు విడిపోవడం రవి అనుభూతి చెందాడు. అద్దాలు పోయాయి. కుటీరం కూల్చివేయబడుతుంది. కానీ కుటుంబ చరిత్ర మాత్రం మిగిలిపోతుంది, తన జ్ఞాపకంలో, తన అవగాహనలో మోయబడుతూ. అద్దాలు ఎప్పుడూ నిజంగా చీకటికి మూలం కాదని అతనికి అర్థమైంది. నిజమైన చీకటి తిరస్కారమే, తనను తాను నిజంగా చూసుకోవడానికి నిరాకరించడం. అసలైన ఆత్మ వెనకాల కుళ్ళిపోతున్న ప్రపంచానికి ఒక పరిపూర్ణ ముసుగు చూపే ప్రయత్నం. తన సంపూర్ణ ఆత్మను చీకటికి తన సామర్థ్యంతో సహాంగీకరించడం ద్వారా శాపపు కోరలు పీకేశాడు.
దాచుకోవడానికి ఏదీ మిగల్లేదు, భయపడటానికి ఏదీ మిగల్లేదు. రవి రాత్రంతా కుటీరంలోనే ఉండి తన కుటుంబ జ్ఞాపకంతో కూర్చుని, వారు కోల్పోయిన దాని కోసం దుఃఖించడానికి, తాను కనుగొన్న దాన్ని జరుపుకోవడానికి తనను తాను అనుమతించాడు. తెల్లవారగానే గది మధ్యలో నేలపై డైరీని వదిలి బయటకు నడిచాడు. వెనక్కి తిరిగి చూడలేదు. కానీ తాను చేపట్టిన ప్రయాణం, తన తాత పారిపోయినా, తన నాయనమ్మ చిక్కుకుపోయినా, తాను నావిగేట్ చేయడం నేర్చుకున్న ప్రయాణం అది కొనసాగుతుంది. తనతో తాను నిజాయితీగా ఉండగా తన ఇష్టంలో అది బతుకుతుంది. తమ సొంత నీడలతో పెనుగులాడే ఇతరుల పట్ల తన కరుణలో అది బతుకుతుంది. తర్వాతి నెలల్లో రవి జీవితం సూక్ష్మమైన కానీ లోతైన రీతుల్లో మారిపోయింది. అతనికి ఇక అద్దాలు కప్పాల్సిన అవసరం లేదు. రోజు తనను తాను చలించని నిజాయితీతో చూసుకునేవాడు. తన లోపాలను సిగ్గు లేకుండా, తన బలాలను అహంకారం లేకుండా చూస్తూ. అతను ఇక ఏదీ దాచడానికి ప్రయత్నించడం లేదు కాబట్టి అతని చుట్టూ మనుషులు మరింత సురక్షితంగా అనిపించారు. అతని తల్లి ఆ మార్పును గమనించి తనకు అతని పట్ల గర్వంగా ఉందని చెప్పింది. ఏదో అతీంద్రియ శక్తిని జయించాడని కాదు, తన సొంత మానవత్వంతో శాంతి కుదుర్చుకున్నాడని. ఒకరోజు తన నాయనమ్మ మరణానికి దాదాపు 1 సంవత్సరం తర్వాత ఆస్తి న్యాయవాదుల నుంచి రవికి ఒక ఉత్తరం వచ్చింది. అతని నాయనమ్మ వీలునామాలో ఒక అదనపు నిబంధన ఉంది. అతని కోసమే ప్రత్యేకంగా ఉద్దేశించిన ఒక ఉత్తరం. అతను అద్దాన్ని వారసత్వంగా పొందాక మాత్రమే తెరవాల్సింది. ఆ ఉత్తరం ఇలా ఉంది: నువ్వు దీన్ని చదువుతుంటే నువ్వు అద్దం నుంచి బయటపడ్డావన్నమాట. నాకంటే నువ్వు బలమైనవాడివి, నీ తాత కంటే బలమైనవాడివి. ధైర్యంగా ఎలా ఉండాలో నేను నీకు నేర్పలేకపోయాను. నీ సొంత బలాన్ని కనుగొనడానికి ఒక కారణాన్ని మాత్రమే ఇవ్వగలిగాను. అద్దం నువ్వు ఏమిటో నీకు చూపిస్తుంది. వాటిని వాడుకో. నేను నా పట్ల ఉన్నదానికంటే నువ్వు నీ పట్ల దయగా ఉండు. అదే నీ కోసం నా కోరిక. రవి ఆ ఉత్తరాన్ని ఫ్రేమ్ చేసి తన బల్లపై ఉంచాడు. తాను నేర్చుకున్నదానికి అది రోజువారీ గుర్తుగా మారింది. చీకటి, వెలుగు వేరు చేయలేమని అద్దం అతనికి నేర్పింది. ప్రతి మానవుడిలో అవి సహజీవనం చేయాల్సిందే. అది అసలెప్పుడైనా నిజంగా ఒక అతీంద్రియ శాపమైతే ఆ శాపం ఛేదించబడింది. కానీ కథ అంత చక్కని ముగింపుతో అంతం కాదు. ఎందుకంటే నిజ జీవితం అరుదుగానే అంత స్వచ్ఛమైన ముగింపులను ఇస్తుంది. ఒక సాయంత్రం మొదటిసారి అద్దాన్ని తెరిచిన దాదాపు 18 నెలల తర్వాత రవి ఒక స్నేహితునితో ఒక ప్రాచీన వస్తు దుకాణాన్ని సందర్శించాడు. తనకు ఆసక్తి ఉందా అని స్నేహితుడు అడిగాడు. కానీ రవి జవాబివ్వలేదు. ఆ అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూశాడు. తిరిగి చూసిన ప్రతిరూపం స్పష్టంగా అతనే, పరిపూర్ణ సమకాలికతలో కదులుతూ, ఆ క్షణంలో అతను ఎలా ఉన్నాడో సరిగ్గా అలా చూపిస్తూ. రవి ఆ అద్దాన్ని కొనలేదు. ప్రాచీన వస్తు దుకాణాన్ని నిశ్శబ్దంగా వదిలి, తాను ఇప్పుడే అనుభవించిన క్షణం గురించి తెలియని తన స్నేహితుడిని అనుసరించాడు. కానీ ఆ ఎదురుపాటు అతనిలో నిలిచిపోయింది. తాను శాంతి కుదుర్చుకున్న చీకటి తాను గుర్తించి సమగ్రం చేసుకున్న నీడ ఆత్మ ఎప్పటికీ ఉంటుందని అతనికి అప్పుడు అర్థమైంది. అంటే దానితో పాటు బతకడం నేర్చుకోవడం, దాని చేత మింగబడకుండా దాన్ని గుర్తించడం. ఒక వ్యసనం ఉన్న వ్యక్తి తన ప్రేరణను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం లేకుండానే దాన్ని నియంత్రించడం నేర్చుకున్నట్టే. ప్రాచీన వస్తు దుకాణపు ఎదురుపాటు తర్వాతి వారాల్లో రవి తన కుటుంబ చరిత్రను తాజా అవగాహనతో ఆలోచిస్తూ గడిపాడు. తన తాతలో దుష్టత్వం లేదు. తన నాయనమ్మ పిచ్చితో శపించబడలేదు. వారు కేవలం తమ సొంత స్వభావపు సత్యాన్ని ముఖాముఖి ఎదుర్కొని దాన్ని భరించలేని మనుషులు మాత్రమే. తనలాగే తమను తాము పూర్తిగా అంగీకరించడం నేర్చుకున్నవారు ఎంతమందో. రవి తన కుటుంబ వంశావళిని పరిశోధించడం మొదలుపెట్టాడు. తన తాత కంటే ఇంకా వెనక్కి జాడ వెతుకుతూ. అద్దాల పట్ల సున్నితత్వం, ఈ ప్రతిబింబించే తలాలతో ఈ అనుబంధం తరతరాలుగా తన రక్తంలో సాగిందని సూచించే డైరీలు, ఉత్తరాలు, పత్రాలు దొరికాయి. ఆమెకు ముందు, శతాబ్దాల వెనక్కి, సన్యాసులుగా మారి తమ సొంత ప్రతిబింబాలను చూడటానికి నిరాకరించి ఒక రకమైన రోగపూరిత ఆత్మ తప్పించుకోవడాన్ని పెంచుకున్న కుటుంబ సభ్యుల గుసగుసలు ఉన్నాయి. ఈ జ్ఞానంతో పాటు ఒక చివరి కీలకమైన గ్రహింపు వచ్చింది. అద్దాల్లోని చీకటి అసలు ఒక బాహ్య శాపమే కాదు. అది వారసత్వం, మానసిక ముందస్తు ధోరణి, లోతైన ఆత్మపరిశీలన పట్ల ఒక కుటుంబ ధోరణి, ఆదర్శానికి సరిపోని ఆత్మ కోణాలను అంగీకరించడంలో కష్టంతో కలిసి. తన తాత మునిగిపోవడం, నాయనమ్మ వ్యామోహం ఇవి అతీంద్రియ మరణాలు కావు. ఆత్మ కరుణ లేని, భరించలేని ఆత్మ ఎరుక యొక్క విషాదకర ఫలితాలు. ఈ అవగాహనతో సన్నద్ధుడై రవి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. దానికి బదులు తన నాయనమ్మ తనకు తాను నేర్పుకోలేకపోయిన దాన్ని వారికి నేర్పాడు. నీ చీకటిని గుర్తించడం, దాన్ని ఆలింగనం చేసుకోవడంతో సమానం కాదు. నిన్ను నువ్వు పూర్తిగా చూసుకుని కూడా దయను ఎంచుకోగలవు. ప్రతిబింబం నీ శత్రువు కాదు, అది నీ అత్యంత నిజాయితీగల గురువు. ఏళ్లు గడిచాయి. రవి ప్రాచీన వస్తు దుకాణం నుంచి అద్దాన్ని ఎన్నడూ కొనలేదు. కానీ దాని గురించి తరచూ ఆలోచించేవాడు. చివరికి దాన్ని ఎవరు కొంటారో, దాని లోతుల్లో వారేం చూస్తారో, దాని నుంచి పారిపోతారో లేక దాన్ని ఎదుర్కొంటారో అని ఆలోచించేవాడు. అవి జోస్యం కాదు, అవి ఆజ్ఞ కాదు. పీడకలు వచ్చి మేల్కొని తాను నేర్చుకున్న దాన్ని గౌరవించాలని ఎంచుకుని ముందుకు సాగగలడు. రవి చివరికి తన కుటుంబ చరిత్ర తెలిసి అతన్ని లోతుగా అర్థం చేసుకున్న ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి తన చీకటిని దాచుకోలేదు.
వ్యామోహ ఆలోచనల గురించి, ఆత్మ అంగీకారంతో పెనుగులాడే రోజుల గురించి, తప్పించుకోవడం, తిరస్కారం వైపు కొన్నిసార్లు తాను అనుభూతి చెందే లాగుడు గురించి ఆమెకు చెప్పాడు. చీకటికి తన సామర్థ్యం కూడా తన లోతు, సానుభూతి, నిజమైన అనుబంధపు సామర్థ్యంతో ముడిపడి ఉందని గుర్తించడంలో అతనికి సాయపడింది. వారికి కలిసి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల తన ప్రతిబింబాన్ని గమనించడం మొదలుపెట్టే వయసు వచ్చినప్పుడు రవి, అతని భార్య ఆమెతో శాపాల గురించి కాదు, సత్యం గురించి మాట్లాడారు. ఆత్మజ్ఞానం ఒక భారం కాదు, ఒక వరమని ఆమెకు నేర్పారు. ఒక మధ్యాహ్నం తన కూతురికి 7 ఏళ్ల వయసప్పుడు ఆమె తన తండ్రిని అడిగింది, నాన్న, నువ్వెప్పుడైనా అద్దంలో వేరే ఎవరినైనా చూస్తావా? రవి గుండె ఒక క్షణం ఆగిపోయింది. ఆపై ఆమె పక్కన కూర్చుని చెప్పాడు, అవును, కొన్నిసార్లు. నాకు చాలా దగ్గరగా ఉన్నా సరిగ్గా అలా కాని ఎవరినో చూస్తాను. అది కేవలం నేను నిజాయితీగా ఉండటమే. రవి కళ్ళలో నీళ్లు ఉబికాయి. తన కుటుంబ శాపమది అసలెప్పుడైనా నిజంగా శాపమైతే పూర్తిగా వేరే ఏదో దానిగా రూపాంతరం చెందింది. ఆత్మజ్ఞానపు వరంగా, నిజాయితీ వారసత్వంగా, తిరస్కారం కాదు, సమగ్రత వారసత్వంగా. తన నాయనమ్మ మరణ వార్షికోత్సవాన కుటీరం కూల్చివేయబడిన ఏళ్ల తర్వాత అది నిలబడిన ఖాళీ స్థలానికి రవి ఒక యాత్ర చేశాడు. అక్కడ ఇప్పుడు పచ్చి మట్టి, గోడల జ్ఞాపకం తప్ప ఏమీ లేవు. ఆపై ముందెన్నడూ దాటవేసిన ఒకటి చదివాడు. చాలా మసకబారిన సిరాతో రాసిన ఒక చిన్న చివరి కూర్పు, ఆఖరి క్షణంలో జోడించినట్టుగా, నువ్వు దీన్ని అర్థం చేసుకుంటే మరొకరికి నేర్పుతావు. దాన్ని కాదు, జ్ఞానాన్ని అప్పగించు. తమ ప్రతిబింబాల నుంచి పారిపోయే మనుషులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అప్పుడు రవికి అర్థమైంది, అద్దం ఎప్పుడూ అసలు కథ కాదు. అద్దం కేవలం ఒక ప్రతీక, తరతరాలుగా తన కుటుంబం పెనుగులాడిన మానసిక సత్యానికి ఒక భౌతిక రూపం మాత్రమే. శాపం అద్దంలో లేదు, తనను తాను నిజాయితీగా చూసుకోవడానికి నిరాకరించడంలో ఉంది. ప్రపంచానికి ఒక పరిపూర్ణ ముఖం చూపి అసలైన ఆత్మను దాచిపెట్టగలమన్న ఆశలో ఉంది. తన తాత మునిగిపోవడం అద్దం నుంచి తప్పించుకోవడం కాదు, తన సొంత అసంపూర్ణత యొక్క భరించలేని సత్యం నుంచి తప్పించుకోవడం. తనకు ముందు తన కుటుంబంలో ఎవరూ సాధించలేనిది రవి ప్రయాణం నేర్పింది. నీ సంపూర్ణ ఆత్మను వెలుగు, చీకటి, బలం, బలహీనత చూసి కూడా పూర్తిగా బతకాలని ఎంచుకోగలవని. చివరి సాక్షాత్కారం నాటకీయ క్షణంలో కాదు, మానసిక ఆరోగ్య క్లినిక్లో తన ఆఫీసు నిశ్శబ్దంలో వచ్చింది. అతనికి ఒక కొత్త రోగిని సిఫారసు చేశారు. అద్దాల గురించి వ్యామోహ ఆలోచనలతో పెనుగులాడే ఒక యువతి. అద్దంలో సరిగ్గా తన ప్రతిబింబం కాని ఏదో చూసే అనుభూతిని, స్వతంత్రంగా కదిలే ఏదో, తనను భయపెట్టే ఏదో ఆమె వర్ణించింది. అద్దం గురించి చెప్పాడు. కానీ ముఖ్యంగా ఆమె చూస్తున్నది ఒక బాహ్య శక్తి కాదని, తన సొంత ఆత్మే, ఆమె ఇంకా అంగీకరించని తన భాగాలు, ఇంకా గుర్తించని చీకటి అని చెప్పాడు. అద్దం నుంచి తప్పించుకోవడం లేదని, ఎందుకంటే నీ నుంచి నువ్వు తప్పించుకోలేవని చెప్పాడు. కానీ అంగీకారంలో స్వేచ్ఛ ఉందని చెప్పాడు. ఆ సెషన్లో యువతి ఏడ్చింది, కానీ అవి విముక్తినిచ్చే కన్నీళ్లు. తర్వాతి వారాలు, నెలల్లో ఆమె కోలుకోవడం మొదలుపెట్టింది. భయం కాదు, కరుణతో అద్దాల్లో చూడటం నేర్చుకుంది. మూలంగా రవి ఏళ్ల తరబడి నేర్చుకున్నదాన్నే ఆమె నేర్చుకుంది. అద్దాల్లో మనం చూసే రాక్షసులు మనమే అని, మనను మన మొత్తాన్ని అంగీకరించడమే నిజంగా స్వేచ్ఛగా ఉండే ఏకైక మార్గమని. ఇదే తన నాయనమ్మ చివరి బహుమతి అని రవికి అర్థమైంది. అద్దం కాదు ప్రయాణం, శాపం కాదు దాన్ని ఛేదించే అవకాశం. ఆ విధంగా కథ చీకటిపై వెలుగు సాధించిన విజయంతో కాదు, ప్రతి మానవుడిలో వెలుగు, చీకటి శాశ్వతంగా ఒకదానితో ఒకటి పెనవేసుకుని కలిసి బంధించబడి ఉన్నాయన్న అవగాహనతో అంతమవుతుంది. అద్దంలో తాను చూసిన చీకటికి తన సామర్థ్యాన్ని తాను ఎప్పటికీ మోస్తానన్న జ్ఞానంతో రవి బతుకుతున్నాడు. అది తనను పూర్తిగా ఎన్నడూ వదలదు. తన పడగదిలోని అద్దం తన నాయనమ్మ తనకు వదిలింది, అది ఇంకా అతని వద్దే ఉంది. ప్రతి ఉదయం దాంట్లో చూసుకుంటాడు. తనను స్వాధీనం చేసుకోవడానికి వేచిన జీవిని కాదు, పూర్తిగా, నిజాయితీగా, ధైర్యంగా తనుగా ఉండటం నేర్చుకుంటున్న ఒక మనిషిని చూస్తూ.